పెప్పర్ స్ప్రౌట్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెప్పర్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. ముందుగా కొద్దిగా బటర్ వేద్దాం. బటర్ వేడెక్కాక ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి వేద్దాం. పచ్చిమిర్చి వేద్దాం. నెక్స్ట్ స్ప్రౌట్స్ వేసేసుకుందాం. ఇక్కడ నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నా. మీకు కావాల్సిందంటే మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాక ఇందులో క్యాప్సికమ్ కొద్దిగా, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్, దీన్ని కలుపుకుందాం. చాలా హెల్తీ అండి, ట్రై చేయండి మీరు. నేను 3 రకాల క్యాప్సికమ్ వాడాను. అది కూడా మీకు నచ్చింది వేసుకోండి. ఇలా అయితే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్, కలిసే వరకు కొద్దిగా అలా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. కలిపేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంతే. ఎంత త్వరగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూసారా, వేడివేడిగా పెప్పర్ స్ప్రౌట్స్. మరొకసారి తయారీ విధానం చూద్దాం. పెప్పర్ స్ప్రౌట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెప్పర్ స్ప్రౌట్స్ రెడీ.